చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే అదుర్స్ అనమాట. పక్కా కొలతలతో ఆవకాయ పికిల్ అయితే పెట్టేసింది అనమాట మా అమ్మ ఈ సంవత్సరం. ఆ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ శుతిమెత్తని వేళ్ళతో అలా ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఈ ఆవకాయ పికిల్కి. సమ్మర్ అంటే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఆవకాయే కదా. ఇంకా ఒడియాలు కూడా. ఒడియాలు వీడియో ఆల్రెడీ సగ్గుబియ్యం ఒడియాలు, గుమ్మడి ఒడియాలు 2 వీడియోలు అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే చేసేసి ఛానల్లో అప్లోడ్ అయితే చేసేసాను. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే అది కూడా చెక్అవుట్ అయితే చేసేసేయండి తప్పకుండా. పక్కా కొలతలతో అయితే చెప్పేస్తానన్నగా ముందుగా ఇట్లా ఒక మానిక ఒక గిద్ద అయితే తీసేసుకోండి కొలతల కోసం. నేనైతే 2 కేజీల ముక్కలకైతే చెప్పేస్తున్నాను. ఇంక ఈ 2 కేజీల మామిడికాయ ముక్కలకి 3 గిద్దల సాల్ట్, 2.5 గిద్దల కారపొడి, 2 గిద్దల ఆవాల పిండి, 2 కేజీల నూనె, అరగిద్ద మెంతులు అయితే పడుతుంది అనమాట. ఈ కొలతలన్నీ 2 కేజీల మామిడికాయ ముక్కలకి. ఒకవేళ 3 కేజీలు 4 కేజీల మామిడికాయ ముక్కలు అయితే సాల్ట్, చిల్లీ పౌడర్ దాని ప్రకారం అయితే చూసేసుకొని వేసేసుకోవటం అంతే అనమాట. మేము తీసుకున్న మ్యాంగోలు అయితే మాకు 3 మానికలు అయితే వచ్చేసాయి. 3 మానికలకు తగ్గట్టు సాల్ట్, కారము, ఆవపిండి, మెంతి పిండి అయితే వేసేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే శుభ్రంగా మామిడికాయలను అయితే కడిగేసుకొని తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న మామిడికాయలను అయితే ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు అయితే బాగా పీచు ఉండాలి, టెంక్ ఉండాలి. మామిడికాయ ముక్కలు ఇలా మధ్యలో అదంతా తీసేసేయాలన్నమాట. మామిడికాయ ముక్క మాత్రం మెత్తబడి ఉండకూడదు, బాగా పులుపు కూడా ఉండాలి. ఇక మేమైతే కొలుచుకోవటం అయితే స్టార్ట్ చేసేసాము. మాకైతే 3 మానికల మామిడికాయ ముక్కలు అయితే వచ్చేసాయి. పక్కా కొలతలతో అయితే సాల్ట్, కారం కూడా వేయాలి, ఎందుకంటే చెడిపోతుంది. సంవత్సరం అంతా నిలవ ఉండాలి కాబట్టి పక్కా కొలతలతో అయితే వేసేయాలి. ఇక సరిపడా 3 మానికలకు తగ్గట్టు ఆవాలు కూడా అయితే కొలిచేసుకున్నాం. ఇంకా ఆవాలను అయితే మిక్సీ పట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెంతులు కూడా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా కొలతలు అయితే చేసేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆవకాయలోకి కల్లుప్పు మాత్రమే బాగుంటుంది, తప్పనిసరిగా కల్లుప్పు మాత్రమే తీసుకోండి. ఇంచిన విధంగా కొన్ని మెంతులు కూడా అయితే వేసేయండి, టేస్ట్ బాగా వస్తుంది. ఈ మెంతులు అయితే విడిగా వేసాం, మిక్సీ అయితే పట్టలేదు. ఇలా కొంచెం పసుపు కూడా అయితే వేసేసుకున్నాం. మేము ఇది ఇంట్లో దంచిచ్చుకున్న పసుపు, చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. అలా కొంచెం పసుపు కూడా వేసేసిన తర్వాత మిక్సీ పట్టిన సాల్ట్ కూడా అయితే దానిలో వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా కారం కొలతల ప్రకారం అయితే చూసేసుకొని వేసేసుకోవాలి. మేము 3 మానికలకి అన్నాం కదా, 3 మానికలకి నుండి 8 గిద్దల వరకు కారం అయితే మాకు పట్టింది. కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి అయితే 1 కేజీ నూనె వట్టుకైతే పోసేసి ముక్కలను అయితే బాగా కలుపుకోండి. ఇట్లా పోయటం వల్ల ముందే ముక్కలకైతే నూనె బాగా పడుతుంది. ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ముందే. ఈ నూనె కలిపిన ముక్కల్ని వేరే బౌల్లోకి అయితే మేము ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఆ బౌల్ మాకు సరిపోలేదని చెప్పేసి ఇంక ఈ తర్వాత పక్కన పెట్టుకున్న అన్ని కలిపి పక్కన పెట్టుకున్న పిండ్లన్నీ దానిలో కూడా వేసేసి ఇంకా బాగా అయితే కలుపుకోవాలి. చేత్తో కలిపితే బాగా వస్తుంది. మా అమ్మ అయితే ముక్కలు కోసేటప్పుడు చేయికి అంత లైట్ గా కట్ అయిందని చెప్పేసి ఇంక ఇట్లా స్పూన్ తో అయితే కలుపుతుంది. బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా కలపాలి, ఎందుకంటే ఆ ముక్కలకి మనం వేసిన పొడులన్నీ బాగా పట్టాలి. కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి కూడా బాగా పట్టాలని చెప్పేసి ఒక 10 మినిట్స్ పాటు అయితే బాగా కలుపుకోవాలి. అప్పుడైతే చూసి సరిపడా నూనె లేదంటే ఇంకొంచెం నూనె అయితే పోసేసుకోవాలి, ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండేది కాబట్టి కొంచెం నూనె అయితే బాగానే పడుతుంది అనమాట. మా అమ్మ అయితే ఇంకొంచెం నూనె అయితే పోసేసింది. అయితే మీరు తగినంత నూనె అయితే పోసేసుకోవాలి చూసేసుకొని. నూనె పోసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ పాటు అయితే బాగా కలిపేసుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని అయితే ఒక లిడ్ అయితే క్లోజ్ చేసేసి నైట్ అంతా అట్లానే ఉంచేసి తర్వాత రోజు పగలు చూస్తే చూసారా ముక్క ఎంత బాగా మగ్గుతా ఉన్నాయో. ఒక 5 రోజులకైతే ముక్క అయితే బాగా పట్టేస్తుంది కారం, ఉప్పు వాటి. వీడియో మొత్తం చూసేశారు కదా. ఈ మామిడికాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే వెళ్తా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పటి వరకు చేసుకోని వాళ్ళు ఉంటే. ఉంటా మరి ఈ రోజుకి బాయ్.